అందరికీ నమస్కారం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రతి వర్గానికి కూడా సంక్షేమ పథకాలు వస్తూ ఉంటాయి. ప్రతి వర్గంతో పాటు ప్రతి యువతకి విద్యార్థులకి అందరికీ కూడా ఏదైతే విద్యార్థులకైతే రియంబర్స్మెంట్, అదేవిధంగా యువతకైతే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు కావస్తుంది. ప్రతి వర్గానికి కూడా వెన్నుపోటు పొడిచి ఈరోజు గత ఎలక్షన్ల ముందర ప్రతి వర్గానికి కూడా అనేక హామీలు ఇచ్చారు. ఏ హామీ కూడా నెరవేర్చని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే, ఈ హామీలు నెరవేర్చని పోయిన పరిస్థితుల్లో ఏదన్నా కూడా ఎవరైనా విద్యార్థులు కానీ యువత కానీ రోడ్ల మీదకి వచ్చి ఏదన్నా అడిగితే మాత్రం దాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసి వారిపైన కేసులు పెట్టే ఉద్దేశం కూడా ఈ ప్రభుత్వం చేసింది. అంతేకాదు ఎవరైనా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తే దాని దేవుడిని కూడా, వెంకటేశ్వర స్వామిని కూడా డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు ఉపయోగించిన పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి 2 ఏళ్ళు కావాల్సిన సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈరోజు వెన్నుపోటు కార్యక్రమంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కార్యక్రమం చేశాం. అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి రావడం జరిగింది. ఇంతే కాకుండా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మరిన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అరాచకాలకి, మోసాలకి, అక్రమాలకి, మరీ ముఖ్యంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి విధానానికి వ్యతిరేకంగా ఆ విధానాలన్నింటినీ ఖండిస్తూ ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలుగా మాత్రమే కాదు 40 సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజలని అనేసి, ఈ రాష్ట్రాన్ని అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకే మనకందరికీ తెలిసినటువంటి విషయంగానే మళ్ళొకసారి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులందరూ కేవలం ఈ రాష్ట్రంలో మతాల పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో, చివరికి దేవుడి పేరుతో కూడా కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి నీచ పరిస్థితికి ఈ రాష్ట్రంలో దిగజార్చారు అనేటటువంటి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా మరొకసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఈ విధంగా కుట్రలు చేస్తూ ఉన్నారు. మీ యొక్క అధికారంతో ప్రజలకు మంచి చేయాలి కానీ ప్రజలకు వెన్నుపోటు పడిచినటువంటి సందర్భాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పాటికే ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచనలో పడ్డారు. ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. ఈ రాష్ట్రంలో ఏకైక నాయకుడు, ప్రజలకు అండగా ఉన్నటువంటి వ్యక్తి, కేవలం ప్రజలను దమ్ముగా ఒకవేళ నీతి నిజాయితీలతో, విలువలతో చేసేటువంటి రాజకీయాలు చేసేటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ ఇప్పటికే నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రైతన్నలు కావచ్చు, మహిళలు కావచ్చు, బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కావచ్చు, ప్రతి పేదవాడు కూడా మీ ప్రభుత్వ పరిపాలనలో వెన్నుపాటుకు గురైనటువంటి పరిస్థితులను మేము ఖండిస్తూ ఉన్నాం. అందుకే అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చండి. హామీలు నెరవేర్చలేమని తెలిసి కూడా మీరు అబద్ధపు హామీలు ఇచ్చినారే చూడు, మరి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజానికం కూడా ఖండిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల పక్షాన, ప్రజల గొంతుకుగా నిలబడతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు అనంతపురం నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా హాజరు కావడం జరిగింది. మనం చూసుకుంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎదిగినా సూపర్ 6 అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఆయన బాండ్ల మీద సంతకాలు చేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనికి అమలు చేస్తామని చెప్పేసి చెప్పిన విషయం కూడా మీరందరూ ఒకసారి గుర్తించుకోవాలా. దాదాపుగా 2 ఏళ్ళు, ఈరోజు 2 ఏళ్ళు కూడా పూర్తి కాబోయింది. ఇప్పటికి కూడా ఏ విధాలుగా ప్రజలందరూ కూడా వెన్నుపోటు పుట్టిన విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా. గతంలో మనం చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమం తీసుకుని ముందుకు పోయిన విషయం కూడా మనం ఒకసారి గమనించాలా. ఈరోజు నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, అదేవిధంగా అనేకవంటివన్నీ హామీలు ఇచ్చి కూడా ఈరోజు ఒక్క హామీని కూడా నెరవేర్చుకోపోయిన విషయం కూడా మనం ఒకసారి గమనించాలా. ఈరోజు ఫ్రీ బస్ అని చెప్పేసి 16 కేటగిరీలు ఉంటే కేవలం 5 కేటగిరీలకు చెప్పిన
వెన్నుపోటు పుచ్చిందని చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా గొడ్డల పార్టీ అని చెప్తున్నారు. ఇన్ని వెన్నుపోటు కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరిది గొడ్డల పార్టీ అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరైతే చంద్రబాబు నాయుడు పైన ప్రశ్నిస్తగినా ఖచ్చితంగా ఇవన్నీ వాళ్ళపైన కేసులు పెట్టడం కూడా అనేక అక్రమాలు కేసులు పెట్టి ఇవన్నీ చేస్తున్న విషయం కూడా ప్రజలందరూ గమనించాలా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని నేను తెలియజేస్తున్నాను.